అందరికీ నమస్కారం. నా పేరు కురువపాలయ్య, బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరి పాలమూరు యూనివర్సిటీ ఇన్ఛార్జి. మరి ఈరోజు పాలమూరు యూనివర్సిటీలో తమ్ముడు యూనివర్సిటీ ప్రెసిడెంట్ గడ్డం భరత్బాబు గారు మరి విద్యార్థి నాయకులతో కలిసి ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ అంటే ఈ రాష్ట్రంలో ఒకప్పుడు ఈ జిల్లాకి యూనివర్సిటీ లేకపోయిందే వల్ల చాలామంది విద్యార్థులు ఎక్కడో హైదరాబాద్కు పోయి వేరే యూనివర్సిటీలో సీట్లు రాక చాలామంది పాలమూరు అంటేనే వివక్షకు గురైనటువంటి ప్రాంతం, పాలమూరు అంటేనే విద్యకు వెనుకబడినటువంటి ప్రాంతం. కాబట్టి ఇంత పెద్ద స్థాయిలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు పాలమూరు అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు పాలమూరు అంటే రాష్ట్రంలో ఒక వెలుగుతూ ఉన్నది. మరి అందులో భాగంగా మరి ఈ యూనివర్సిటీకి మొన్ననే జాతీయ సెమినారు అంటే ఇక్కడికి జాతీయకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి సెమినార్ కోసం ఇక్కడ ఒక ప్రాజెక్టుని డిజైన్ చేస్తే యూనివర్సిటీలో నిర్వహించాలని ముందు అనుకున్న దాని ప్రకారం యూనివర్సిటీలో నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మౌలిక సదుపాయాలు లేవని, వసతులు లేవని ఆ సెమినార్ని ఎక్కడో అక్కడ రంగారెడ్డి జిల్లా వికారాబాద్కు సంబంధించిన షాద్నగర్ దగ్గర శాంతివనంలోకి మార్చడం అంటే ఇది చాలా దుర్మార్గం. ఇవాళ ఆ సెమినారు వల్ల యూనివర్సిటీకి చాలా లబ్ధి చేకూరుతుంది. మరి ఆ సెమినార్ వస్తే యూనివర్సిటీలో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్కి సంబంధించి కానీ పరిశోధన చేయడానికి కానీ ఇక్కడికి వచ్చేటువంటి జాతీయకు సంబంధించినటువంటి యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు కానీ, రిజిస్ట్రార్లు కానీ, ప్రొఫెసర్లు కానీ ఇవాళ వాళ్ళంతా ఇక్కడికి వస్తే మన యూనివర్సిటీ కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఒక పేరు పోతుంది. పాలమూరులో అంటే పాలమూరు యూనివర్సిటీ ఉంది, మహబూబ్నగర్ జిల్లాలో చాలా బ్రహ్మాండంగా నిర్వహించినారనేది ఒక చరిత్ర నిలిచిపోయేటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఇది. మరి దీనికి సంబంధించి ఇక్కడున్న పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు కానీ, వీసీ గారు కానీ దీని తక్షణమే పాలమూరు యూనివర్సిటీలోనే ఈ యొక్క జాతీయ సెమినార్కి ఇంటరాక్షన్కి సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడనే నిర్వహించాలని పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలు మా బీఆర్ఎస్వి కానీ మరి అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడ గొంతెత్తుతున్నాయి. మరి అందుకోసమనే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా వీసీ గారికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మరి ఇప్పుడు ఇక్కడ పదే పాలమూరు బిడ్డలని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా సోయి ఉండాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ పాలమూరు యూనివర్సిటీ. మరి దీంట్లో మరి అటువంటి జాతీయ సెమినార్ నిర్వహిస్తే మరి రేపు పొద్దున బ్రహ్మాండంగా మన యూనివర్సిటీకి సంబంధించి కూడా మరి మనకు రావాల్సినటువంటి వాటికి కూడా ఇంకా మరి మెరుగైనగా ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిజంగా మీరు పాలమూరు బిడ్డని పదే చెప్పుకున్నటువంటి మీరు ఈ యొక్క సెమినార్ను ఎక్కడో వికారాబాద్ ఎక్కడో రంగారెడ్డి జిల్లాలో కాకుండా పాలమూరు నడిబొడ్డుననే ఈ పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా అన్ని విద్యార్థి సంఘాలతో కూడా ఖచ్చితంగా నిరాహార దీక్షలు చేస్తాము, యూనివర్సిటీని బంద్ చేస్తాము. మేము మాత్రం ఖచ్చితంగా రోడ్ ఎక్కి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి యూనివర్సిటీలో ఇంకా చాలా విషయాలు యూనివర్సిటీలోకి రావాలి, చాలా విద్యార్థులు రావాలి, చాలా పరిశోధనలు జరగాలి, రీసెర్చ్ జరగాలి. సాంకేతికంగా మరి విద్యా వ్యవస్థ ఎట్లుండాలి ఏందనేది ఒక యూనివర్సిటీలోనే నిర్ణయిస్తుంది. మరి ఎక్కడో ఇది యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక విషయాన్ని ఎక్కడో శాంతివనంలో పెడితే దాన్ని ఏం సంకేతం ఇస్తుంది ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఖచ్చితంగా పాలమూరు మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, పాలమూరు మీద ప్రేమ ఉంటే, పాలమూరు బిడ్డలపైన నీకు అభిమానం ఉంటే రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఈ పాలమూరులో నిర్వహించేటువంటి జాతీయ సెమినారు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పాలమూరు యూనివర్సిటీలోనే నిర్వహించాలి. ఆ సెమినార్ వలన యూనివర్సిటీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చాలా పెద్ద వాళ్ళు వస్తారు, పెద్ద ప్రొఫెసర్లు, పెద్ద వీసీ వైస్ ఛాన్సలర్స్ వస్తారు. అదేవిధంగా కేంద్ర మంత్రి, విద్యాశాఖ కేంద్ర మంత్రి కూడా ధర్మేంద్ర ప్రధాన్ కూడా రావచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వస్తాడు. కాబట్టి ఇక్కడ ఇంకా యూనివర్సిటీ డెవలప్ కానీ ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సమస్యలు ఏమన్నా ఉన్నా ఇంకా తీర్చడానికి బడ్జెట్ని కేటాయించడానికి కూడా ఉంటుంది. మరి ఇవన్నీ ఉపయోగపడే అంశాలని ఇవాళ పక్కకు పెట్టి ఎక్కడో ఇక్కడ ఏం సదుపాయాలు లేవని ఈ పాలమూరు యూనివర్సిటీ పనికిరాదని ఈ నిర్లక్ష్య ధోరణిని మానుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే విద్యకు నిలయము యూనివర్సిటీ. ఇవాళ యువశక్తి అంతా యూనివర్సిటీలోనే ఉంటుంది. మరి మనకి ఏం తక్కువైంది, ఇక్కడ 1000 మందికి ఉండడానికి కూడా అకామిడేషన్ ఉంది. మన యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం 171 ఎకరాలు ఉంది. ఇంత పెద్ద యూనివర్సిటీలో మరి సెమినార్ నిర్వహించకుండా వసతులు లేవంటే ఇంకా రేపొద్దున యూనివర్సిటీ ఏం డెవలప్ అవుతుంది? ఇట్లనే చెప్తారు. ఏదొచ్చినా పాలమూరుకి ఏదొచ్చినా వసతులు లేవు, సరైన సదుపాయాలు లేవు, ఇవన్నీ ఇట్లా బయటకు వెళ్ళగొట్టడం వల్లనే ఇప్పటికే వెనుకబడి ఉన్నాం. నేను పాలమూరు యూనివర్సిటీ కానీ, మహబూబ్నగర్ జిల్లా వాసులు కానీ, పాలమూరు బిడ్డలు కానీ ఇంకా కూడా వెనక్కి నెట్టుతున్నారంటే ఈ టెక్నాలజీ యుగంలో కూడా మరి దీని మీద వివక్ష ఇంకా కూడా విడనాడుతుంది. మరి నేను పదే చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి పాలమూరు బిడ్డలని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఖచ్చితంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క సెమినార్కి సంబంధించినటువంటి ఇంటరాక్షన్ సెమినార్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ఖచ్చితంగా పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించాలి. లేని పక్షంలో ఖచ్చితంగా యూనివర్సిటీ ముందర అన్ని విద్యార్థి సంఘాలతో ఖచ్చితంగా నిరాహార దీక్షలు చేసుకొని అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం.